అందరికీ నమస్తే. నా పేరు దుబ్బ వెంకట్. ఈరోజు నిజామాబాద్లోని 3వ రోజు గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మేము చాలా గణపతి మంటపాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి కొన్ని కవర్ చేయడం జరిగింది. మరి ప్రజలకు భక్తులు అందరూ మాకు సహకరిస్తున్నందుకు మా ఇది సంగతి ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓం శ్రద్ధాయ నమః, ఓం వేదాయ నమః, ఓం సురాభ్యే నమః, ఓం దేవసేనాయ నమః. కాంతాంతప్రదాయినే శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సరే వచ్చి కొబ్బరికాయ కొట్టండి. గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. నిండు నూరేలు అష్టైశ్వర్యాలు ఉండి సాయి గణేష్ మండలి ఎక్కడ మనది ఏరియా? గౌతమ్ నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 30 సంవత్సరాలుగా గణపతి పెడుతున్నారు. ఓకే. నితీషా, వెరీ గుడ్. నీ పేరు? చిన్న సాయి. అంటే పెద్ద సాయి కూడా ఉన్నారు మన దగ్గర. ఉన్నాడా లేదా? తమ్ముడు నీ పేరు? సాయి విఘ్నేష్. అందరు సాయిలో ఉన్నారు. నీ పేరు? మణి తేజ. తమ్ముడు మళ్ళీ ఒకసారి. గట్టిగా నువ్వు తినలే? గౌతమ్ నగర్లోని ప్రసన్నాంజనేయ గణేష్ మండలికి అయితే రావడం జరిగింది. మరి యూత్ పిల్లలు అయితే బాగా జోష్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుండ్రు, మరి ఏంది అని చెప్పేసి చెప్పన్నా. ఏం పెడతా, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? మణి కుమార్ చెప్పు. సురేష్, శివ లాంటిది కార్యక్రమం ప్రోగ్రామ్ చేశారా? ఎప్పుడు అనుకుంటున్నారు మరి? మేము ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో డిస్కషన్ చేసి ఒక రోజు వాళ్ళకి ఒక రోజు మేము మాట్లాడారు. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ వద్దని చెప్పేసి ఒక రోజు. సుమారు ఎంత మంది వస్తారు అనుకుంటున్నారు? చుట్టుపక్కల గోత్రం మొత్తం వస్తారు, పక్క కాలం కూడా వస్తారు. చాలా పెద్దది. అవునా? ఓకే. ఎంత అంటే సుమారు ఒక 500 నుంచి 1000 మంది? 400-500 మినిమం 400-500 మంది దాకా. ఈరోజు మనము కట్టమైసమ్మ కాలనీ తర్వాత హౌసింగ్ బోర్డులో ఉన్నాము. మరి కేసరి గణేష్ మండలి ఆధ్వర్యంలో మన గణపతి సభ్యులైతే ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడదాము. వారి మాటల్లోనే గణపతి గురించి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుందని చెప్పేసి. అన్న చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గణేష్ మా ఉత్సవాలను అంటే గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు? ఈ కేసరి యోజన గణేష్ మండలి యువకులు కలిసి తీసుకొచ్చారు గణపతిని. ఇది తొలి గణపతి, మొట్టమొదటి గణపతి. ఇంత పెద్ద గణపతిని తీసుకొచ్చిన యువకులకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కాలనీవాసులు కూడా చాలా మంది వస్తున్నారు. ఇది ఈ రోజు 3వ రోజు. చాలా మంచిగా పెట్టారు యువకులు. శనివారం రోజు సుమారు ఎంత మంది వస్తూ ఉంటారు మన దగ్గర? సుమారు అన్నదానంకి 800 మంది. 800 మంది రోజు. భక్తులైతే రోజు 100, 150, 200 మంది వస్తున్నారు, విజిట్ చేస్తా ఉన్నారు. సొంత గణపతికి ఇంత పబ్లిక్. అంటే మొదటిసారి పెడుతున్నారా మీరు గణపతి? మొదటిసారి గణపతి. ఈసారి మొట్టమొదటి పెట్టినాం గణపతిని ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది అంటే ఎన్ని హైట్ ఎంత ఉంటుంది సుమారుగా? 14 ఫీట్లు. అంటే స్పెషల్ ఏముంది మన గణపతికి అంటే? ఈ రోజు మన గణపతి స్పెషల్ ఏంటంటే ఇక్కడ గణపతితో పాటు రామ లక్ష్మణులు కూడా కొలువై ఉన్నారు మన హౌసింగ్ బోర్డులో కట్టమైసమ్మ కాలనీ దగ్గర. అయితే మన ధర్మేందర్ గారు, మీరు కూడా ఒక 2 మాటలు చెప్పండి. నేను ఫస్ట్ టైం పెడుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. అందరు యూత్ అండ్ ఇంకా మన పెద్దోళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, మంచిగా ఉన్నది. ఎట్లా అందరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా? ఎంకరేజ్మెంట్ ఉంది. మెయిన్ మాకు రమేష్ అంకుల్ ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు.
అచ్చా అచ్చా. కట్టమైసమ్మ చైర్మన్. ఓకే, మీరు కట్టమైసమ్మ ఆలయం చైర్మన్? ఓకే ఓకే. మాకేం డౌట్ ఉన్నా ఫస్ట్ టైం పెట్టిన మొత్తం అంకుల్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు, అట్లా అట్లా చేయాలని మొత్తం. ఎన్ని గంటలకు పూజలు ఎన్ని గంటలకు చేస్తా ఉంటారు? 8 o'clock అవుతుంది. 8 o'clock పూజ చేస్తా ఉంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. మరి మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? నార్మల్ గా ఇంతకు ముందు అక్కడ మనం ఆటో స్టాండ్ కూడా పెడుతుండే ఫ్రెండ్స్ కలిసి. ఓకే, లైన్ లో ఒక కనీసం లేదు, అయితే ఫ్రెండ్స్ అందరు కలిసి డిసైడ్ చేసుకున్నాం మనం కూడా ఒక క్రియేట్ చేసి పెడదాం అని. అంటే ఫస్ట్ టైం అట్లా క్రియేట్ అయిపోయింది. అట్లానే కొద్దిగా మన పెద్దవాళ్ళు వాళ్ళకు సపోర్ట్, రమేష్ అన్న లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం తోటి మీకు కూడా కొంచెం బలం అనేది దొరకడం తోటి. మన కాలనీలో శర్మ సార్ ఉన్నారు, సార్ కూడా చాలా. శర్మ గారు మరి ఈ రోజు కనిపిస్తలేరు? ఈ రోజు డ్యూటీకి వెళ్ళిందా? ఓకే, శర్మ సార్ మరి మిగతా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందరు పిల్లలు పెడదామని కూర్చున్నారు. పిల్లలందరూ కలిసి గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా భక్తి శ్రద్ధలతో. డాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. అవునా? పిల్లల కోసం స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, గేమ్స్ కూడా ఆడుతుంది. మళ్ళీ వీళ్ళందరికీ కూడా చివరి రోజు బహుమతులు కూడా ప్రకటిస్తున్నాం. మరి ఇంకేంటంటే ఇక్కడ ఈ తొలుత ఇంత పెద్ద గణపతిని తెచ్చి యువకులు ఉత్సాహంతో తీసుకొచ్చారు. వీళ్ళకి పెద్దల సహాయం కూడా ఉంది, కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. మా ఇది సంగతి ఛానల్ ద్వారా మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా మీకు మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. ఈరోజు మనము ఇంద్ర ప్రియదర్శిని కాలనీలో ఉన్నాము. సాయి శివాజీ గణేష్ మండలి దగ్గరికి వచ్చాము. అయితే అక్క వాళ్ళైతే బాగా ఇప్పుడే హారతి చేసి చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. మరి ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారంటే? 16 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. సుమారుగా ఎన్ని అడుగులు ఉంటుంది? 3 అడుగులు. చాలా చిన్నగా సుమారు ఎంతమంది వస్తూ ఉంటారు? వస్తారు, పర్వాలేదు, బాగానే వస్తారు. ఈ కాలనీ మొత్తంలో అంటే ఎన్ని గణపతి మండలం, గణేష్ మండలం ఉన్నాయి? చాలా ఉన్నాయి, కానీ మా ఏరియాలో మాత్రం మాది ఇది ఒకటి, మా బైపాస్ కి ఇది ఒకటి. మీకు అంటే అన్నదానము, అన్నప్రసాదం అటువంటి ఏమన్నా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు రేపు గణపతి లేస్తుంది, అది అనగా నిమజ్జనం కన్నా ఒక రోజు ముందు అన్నదానం మంచిగా చేస్తాం పెద్ద ఎత్తుల. గణపతి నిమజ్జనం రోజు కూడా మంచి పులిహోర కూడా చాలా చేస్తాం. ఇప్పుడు మనది గణేష్ నిమజ్జనం ఎక్కడ? మీరు కూడా వెళ్తారా? వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మేము అక్కడ దాకా ఆర్తులు తీసుకొని వెళ్తాం, వాళ్ళు మాతో అప్పుడు మాత్రం మా మండలి అంతా ప్రతి ఒక్కరం వెళ్తాం ఫ్యామిలీతో. మాతో అప్పుడు మీది, గణేష్ అప్పుడు వాళ్ళదా? ఇప్పుడు మనము న్యూ LIG హౌసింగ్ బోర్డ్ లో వీర హనుమాన్ గణేష్ మండలి దగ్గరకు వచ్చినాము. అయితే ఇది మన గణపతి. ఒకసారి గణపతి క్లోజప్ లో తీసుకోండి. తర్వాత చెప్పండి, ఏం పేరు మీ పేరు? మహేష్. మహేష్. ఎప్పటి నుంచి పెడుతున్నాను గణపతి? గత 20 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇంతకుముందు మా అన్నోళ్ళు పెడుతుండే, వాళ్ళ తర్వాత నేను పెడుతున్నాను. అచ్చా, అన్న తరఫు నుంచి మళ్ళీ మీరు వచ్చిందా? మీ జనరేషన్ వచ్చింది. అచ్చా, అందరు కలిసి ఉంటారు ఇక్కడ. సుమారు ఎన్ని కుటుంబాలు ఇక్కడ? లేదన్నా ఒక 300 కుటుంబాలు. అందరు కలిసి అమ్మవారిని కూడా ఇస్తాం. ఓకే ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్.
ఈరోజు మనము కేసీఆర్ కాలనీలో వీరాంజనేయ మందిరంలో సాయి హనుమాన్ మందిరంలో ఉన్నాము. అయితే ఇక్కడ చాలా మంది భక్తి శ్రద్ధలతో గణపతిని అయితే పూజ చేయడం జరిగింది. ఇప్పుడే పూజ ముగించుకొని అందరూ రిలాక్స్గా కూర్చోడం జరిగింది. అయితే వీరి మాటల్లోనే విందాము. సార్ చెప్పండి సార్, ఎప్పటి నుండి ఈ గణపతిని మీరు? దాదాపు 98 సంవత్సరాల నుంచి గణపతి విగ్రహం పెడుతూనే ఉన్నాం. పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేశాము. ఇక్కడ మీరు గణపతితో పాటు ఇంకా అన్నప్రసాద కార్యక్రమాలు అటువంటి ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. అంటే గణపతి నవరాత్రుల ఉత్సవాలు కాకుండా మామూలు టైంలో కూడా ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమం ఉంది. సుమారుగా ఎంతమంది వస్తారు? దాదాపు 400 నుంచి 500 మందికి వస్తూ ఉంటారు. మీరు ఇక్కడ మీ కాలనీ వాసులతో ఉంటున్నారు కదా, అవును. మీకు ఎలా అనిపిస్తున్నది? అంటే మీరంతా ఒక యూనిటీగా వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటే మాకే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కానీ కూడా కొందరు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో కూర్చొని ఉంటారు, కానీ మీరంతా ఒక యూనిటీగా ఉండి ఇక్కడ భక్తి శ్రద్ధలతో చేయడం అనేది చాలా మాకు ఆనందం అనిపిస్తుంది. మరి మీ లోపల మీ ఫీలింగ్? చాలా బాగా ఉంది. అందరూ ఐకమత్యం ఉంటేనే ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతూ ఉన్నాం. ఇంకా ముందు చేసుకోవడానికి కూడా ఆశ ఉంది. టెంపుల్ కూడా చాలా నీట్ గా శుభ్రంగా ఎంత అంటే ఇక్కడ రాగానే ఒక ప్రశాంత వాతావరణం అనిపిస్తుంది. మరి మెయింటెనెన్స్ అంతా మీరు ఎవరు చేస్తున్నారు? ప్రతి అసోసియేషన్ అనేది ఒకటి ఉందండి. దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక కార్యవర్గం ఉంది. వారి తరఫు నుంచి మొత్తం మెయింటెనెన్స్ నడుస్తుంది. అందరికి కూడా కాలనీ వాసులందరూ కూడా అసోసియేషన్ నడిపించుకుంటూ వెళ్తున్నారు. సార్ మీ పేరు చెప్పు. నా పేరు అమృత్ రెడ్డి. చాలా ఈ సంగతి చాలా నుండి వచ్చాను. మా పేపర్ మేము మా తరపు నుండి మా ఇంటి సంగతి చాలా మీకు ఇది కొట్టలేదా అన్న ప్రసాదాన్ని స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు? సండే రోజు పెడుతున్నారా? మన పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారా? డ్యాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు కానీ డ్యాన్స్లు ఎవరైనా చేస్తూ ఉంటాం. శాంతి యువజన గణేష్ మండలి దగ్గరికి వచ్చినాము. ఇక్కడైతే అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి పంతులు గారు కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడడానికైతే ఉన్నారు. చెప్పండి పంతులు గారు. ఇక్కడ శాంతి యువజన గణేష్ మండలి వద్ద గత 20 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారు. ఇక్కడ శాస్త్రోక్తంగా గణపతి పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. భక్తులు చాలా మంది వస్తారు. చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో ఈ శాంతి యువజన గణేష్ మండలి ఉంది. దాదాపు ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ గణపతి మండలిని? 30 years అయితే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. సేమ్ ప్లేసా? సేమ్ ప్లేస్ ఇక్కడనే శాంతి యోజన గణేష్ మండలి వద్ద. గణపతితో పాటు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమన్నా ఉంటాయి? అంటే కల్చరల్ కుంకుమార్చన ఉంటుంది. మంగళవారం రోజు గరక పూజ, విఘ్నేశ్వరుడికి గరక పూజ అనేది ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా 2-3 సార్లు కుంకుమార్చనలో గరక పూజ బ్రహ్మాండంగా జరిపిస్తాం. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. చెప్పండి, మీరు నవరాత్రులు అనగానే మొత్తం యూత్ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తారు, అందరు కలిసి ఉంటారు, హైదరాబాద్ నుంచి ఆ నుంచి ఈ నుంచి వచ్చేస్తూ ఉంటారు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు? మీ దోస్తులు అయితే పాత దోస్తులు వచ్చింది ఐకమత్యంగా ఉన్నాం. వచ్చిందా పాత దోస్తులు ఊరు నుంచి? ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి వచ్చిండు. హైదరాబాద్ నుంచి వచ్చిందా? అచ్చా.
బైసా నుంచి వచ్చిందా? వెరీ గుడ్. ఎట్లా అనిపిస్తుంది మరి మీ అందరికి? హ్యాపీగా ఉంది. ఇప్పుడు మన గణపతి ఏ అవతారంలో ఉన్నది? ఉగ్ర నరసింహస్వామి. ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు? సెకండ్ ఇయర్. ఓకే. మన కల్చరల్ ప్రోగ్రామ్స్ అటువంటివి ఏమన్నా చేస్తుంది? చాలా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయా? అన్నదాన ప్రసాదాలు ఏమన్నా? నిమజ్జనం రోజు అదే రోజు లాస్ట్. ఓకే. హోమం కార్యక్రమం ఉంటుంది. గణపతి హోమమా? గణపతి హోమం ఎప్పుడు ఉంది? లాస్ట్ రోజు, నిమజ్జనం లాస్ట్ రోజు కదా. అన్నప్రసాదానికి ఎంతమంది వస్తారు సుమారుగా భక్తులు? 200 to 300 వస్తారు. లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది. లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు 200 to 300 ఎక్కడ పెడతారు మీరు? వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ లోకలేనా లేకుంటే హైదరాబాద్ నుంచి ఎవరైనా వచ్చిన గణపతి పండుగ అని చెప్పేసి? ఇప్పుడు మనము ఆదర్శ్ నగర్ కాలనీలో ఆదర్శ్ యూత్ గణేష్ మండలి దగ్గరికి వచ్చినాము. మన కార్తీక్ అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు. ఏం కార్తీక్ ఏమంటావు? ఎట్లా పెట్టిన ఎప్పటి నుంచి పెడుతున్నారు గణపతి మనది? ఒక 10 to 20 years. 15 నుంచి 20 years. ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఇంట్లో ఫ్యామిలీ, నేను అన్న మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారా? ఓకే. ఇక్కడ మీ కాలనీ వాసులందరూ వస్తూ ఉంటారు ఇక్కడ? మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ డైలీ ఉంటాయి సార్. డైలీ ముగ్గుల పోటీలు, మన గేమ్స్, చిన్నపిల్లల గేమ్స్ అవి అన్నీ. అంటే ప్రోగ్రాంలు ముగ్గుల పోటీలు వేస్తే ప్రైజులు ఇస్తారా మీరు? ప్రైజులు ఇస్తాం. చిన్నపిల్లలు అవునా? అచ్చా. మరి మన ఈ గణపతి అయితే డెకరేషన్ ఫుల్ ఎగ్దమ్ మస్తు చేసింది. ఎందుకంటే పెద్ద పెద్ద గణపతుల దగ్గర కూడా లేదు ఇంత మంచి డెకరేషన్. ఎగ్దమ్ చేసింది. ఎవరు చేసిండ్రు డెకరేషన్? సార్ మేమే. అంటే మీరు వర్క్ చేస్తా బద్రంగి డెకరేటర్ సార్? అందు గురించి అని చెప్పి ఎగ్దమ్ కళ కనిపించేస్తుంది. ప్రతి సంవత్సరం డిఫరెంట్ చేస్తాం. అంటే ఇంతే సైజ్ ఉంటుంది? ఇంతే సైజ్, ఒక 5 feet 6 feet నుంచి. అవునా? ఓకే. మా ఇది సంగతి తరపు నుంచి మీకు కూడా చాలా వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గణపతి ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రు? అంటే నాందేడ్ నుంచి తీసుకొచ్చిందా? అచ్చా. ఓకే. థ్యాంక్ యూ.